నమస్కారం ఆర్బీఆర్ టీవీకి స్వాగతం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఫోక్సో కేసు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. వారం రోజుల పాటు జరిగిన హై డ్రామా మొదటి అంకానికి శనివారం రాత్రి తెరపడింది. అయితే అంతకు మించిన సస్పెన్స్కు తెరలేచింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే నేరారోపణలపై మంత్రి కొడుకు భగీరథ్పై మే 8న ఫోక్సో కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ నాటకీయ పరిణామాల మధ్య శనివారం అరెస్ట్ అయ్యాడు. అయితే అది అరెస్టా లేక లొంగుబాటా అనే విషయమై పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. న్యాయస్థానంలో భగీరథ్కు ఎలాంటి రక్షణ లభించని నేపథ్యంలో తనను పోలీసులకు అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాత్రి 8 గంటల సమయంలో ప్రకటన చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత భగీరథ్ను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అప్పా జంక్షన్ సమీపంలో పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. భగీరథ్ కేసు మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. మైనర్ బాలిక తల్లి భగీరథ్పై మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ప్రపంచానికి ముందుగా వెల్లడైంది. అయితే ఏప్రిల్ 22నే భగీరథ్ ఆ మైనర్ బాలిక కుటుంబంపై కేసులు నమోదు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికకు 2 పుట్టిన తేదీ సర్టిఫికేట్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇలా ఈ వివాదం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరింది. న్యాయస్థానం భగీరథ్కు ఎలాంటి రక్షణ కల్పించకపోవడంతో పోలీసుల వేట ఉధృతమైంది. ఈ నేపథ్యంలో తన కుమారుణ్ణి తానే పోలీసులకు సరెండర్ చేశానని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెబుతున్నారు. మంత్రి ప్రకటనను పోలీసులు ఖండించారు. ఇంతకీ ఈ కేసులో ఇంకెన్ని మలుపులు చూడాలో? ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్బీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.